థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు ఆచార్య శ్రీనివాస్ గారి మరి రాబోయే అక్టోబర్ మంత్లో జరగబోయే అహింస ధ్యాన యజ్ఞం గురించి తెలియజేస్తారు. తరువాత ఏపీ సేవాదళ్ వారిది ఇక్కడ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ చేసిన వర్క్స్ గురించి తెలియజేస్తారు. 4 to 4:30 మరి ఈ ఏపీ నుంచి వచ్చిన సేవాదళ్ టీం అంతా కూడా రెడీగా ఉండాలి. జాతీయ అవార్డుల ప్రధానోత్సవాన్ని మనమంతా కూడా వీక్షించాం. సో మరి ఇప్పుడు మరొక కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా మరి ఈ మన పిఎస్ఎస్ఎంలో చాలా చాలా ముఖ్యమైన విషయానికి మన పత్రిక గారు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అదేంటంటే శాకాహారానికి చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారని చెప్పవచ్చు మన పత్రిక గారు. సో మరి అలాంటి శాకాహార ప్రచారంలో ముందంజలో ఉంటూ మరి ఊరూరా తిరుగుతూ ధ్యాన ప్రచారంలో భాగంగానే శాకాహార ప్రచారాన్ని కూడా చేస్తూ వస్తుంటారు. వారెవరో కాదు ఆచార్య శ్రీనివాస్ గారు. సో వారిని మనం ఈ వేదికగా ఇన్వైట్ చేసుకోబోయే ముందుగా వారిని కొంత వారి పరిచయం. నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ వ్యవస్థాపకులుగా ఉంటూ వస్తున్నారు. వీరు 2004 నుండి మెడిటేషన్ చేస్తూ 2018లో వెజిటేరియన్ మూమెంట్ని స్థాపించి విస్తృతమైన అహింస శాకాహార ప్రచారాన్ని చేస్తూ వస్తున్నారు. స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు గ్రహీత వీరు. ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వరకు అహింస ధ్యాన మహాసభలు అనే ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని చేయటానికి మరి మహోన్నతమైన ఆ ఉద్యమాన్ని చేపట్టారని చెప్పవచ్చు వారిని. సో మరి వీరు ఈ మధ్యనే జాతీయ అహింస మహాసభలు యొక్క లోగోని చిన్నజీయర్ స్వామి త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా మరి ఆ లోగోని ఆవిష్కరించుకోవటం జరిగింది. సో మరి ఆ విశేషాలు మనం ఏవి రూపంలో చూద్దాం. ఏవి ప్లీజ్. థ్యాంక్ యూ మాస్టర్స్. సో మరి మరొక విశిష్ట అతిథిని కూడా ఆహ్వానించుకోవటం జరిగింది మనకు ఈ సందర్భంగా. సో మరి వారే కన్నడ ఫిల్మ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఉపేంద్ర గారు, వారిని కూడా ఆహ్వానించి ఈ జాతీయ అహింస మహాసభల యొక్క లోగోని అక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది. సో ఆ యొక్క ఏవి ప్లీజ్. జాతీయ అహింస మహాసభలు ఏవైతే అక్టోబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరగబోతున్నాయో, సో దాని సందర్భంగానే జూమ్ వేదికగా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఆన్లైన్లో కేవలం ఈ అహింస మహాసభల కొరకే సంకల్పంతో కూడుకున్న ధ్యానం జరుగుతోందండి. సో మీరంతా కూడా అందులో పాల్గొనాలని, ఈ సంకల్ప ధ్యానంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని సంప్రదించారంటే కనుక ఆ జూమ్ లింక్ని సో మీకందరికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మీరంతా కూడా జాయిన్ అవ్వచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధుడు అనేది ఆయన పేరు కాదు, బుద్ధత్వం అనేది ఒక స్థితి. ఎలా అయితే మనకి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఉన్నాయో అలాగే ఆధ్యాత్మికతలో బుద్ధత్వం అనేది ఒక స్థితి అన్నమాట. ఆయన పేరు గౌతమ సిద్ధార్థ. మనలాగే అమ్మ కడుపును పుట్టాడు, మనలాగే 2 చేతులు, 2 కాళ్ళు, ముక్కు, మొహం అన్ని మనలాగే ఉన్నాయి. కానీ ఆయన అపర బుద్ధుడయ్యాడు. మనలాగా మామూలుగా పుట్టి ఆ గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. సో ఈ బుద్ధ పౌర్ణమి రోజున మనకి సందేశం ఏంటంటే, ఆయన అయ్యాడు సరే, మరి మన సంగతి ఏమిటి? మనం ఎప్పుడు బుద్ధుళ్ళు అవుతాం? మనం అవుతామా లేదా? అవ్వాలన్న లక్ష్యం ఉందా లేదా? ఇది మనకి ఇంకింపజేసిన వాడే మన బుద్ధుడు పత్రి సార్. ఆయన జీవితం అంతా ఏం చేశారంటే, ఈ సరికాని ఆధ్యాత్మికతని ఆయన పెకిలించి వేయడానికి ప్రయత్నం చేశారు పత్రి గారు. సరికాని ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఎక్కడో బుద్ధుడు ఉన్నాడు, ఆయనకి మనం మొక్కాలి, లేకపోతే ఎక్కడో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయనకి మనం భజన చేయాలి, ఎక్కడో ఏదో ఉంది గొప్పది, మన దగ్గర ఏమీ లేదు అనే స్థితి నుంచి, అరే నువ్వు కూడా అదే, ఆయన దగ్గర ఏముందో నీ దగ్గర కూడా అదే ఉంది అనే ఒక సరి అయిన ఆధ్యాత్మికతని ఆయన మన లోపల ఇంకింపజేశారు. సో నేను కూడా ఆయన దగ్గర నుంచి, పత్రిక గారి దగ్గర నుంచి అదే నేర్చుకున్నాను. కాబట్టి మనము మన లక్ష్యం ఏమిటంటే బుద్ధుళ్ళం కావడం. బుద్ధుడికి భజన చేయడం కాదు, లేకపోతే బుద్ధుడి ఫోటోలు పెట్టుకుని ఊరేగడం కాదు. బుద్ధుడిలాగా మనం అవ్వాలి, అదే మన లక్ష్యం. పత్రిక గారిలాగా మనం అవ్వాలి, వెంకటేశ్వర స్వామిలాగా మనం అవ్వాలి, యోగి వేమనలాగా మనం అవ్వాలి. మనం ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటుంది అందుకోసమే. ఏమిటి బుద్ధత్వం అంటే, మనం బుద్ధత్వం ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? ఒక లిట్మస్ టెస్ట్ ఉంది.
మనకు బుద్ధుళ్ళమా కాదా అనేది మనకు మనమే తెలుసుకోవచ్చు. ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి, ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు బుద్ధత్వం. అది ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే ఈ ఆత్మ ఉంది. ఈ శ్రీనివాస్ అనే వాడికి ఈ ఆత్మ లోపల శాంతం ఉందనుకోండి, వీడు బుద్ధుడైనట్టు. వీడి లోపల శాంతం లేదనుకో, అశాంతం ఉందనుకోండి, వీడు ఇంకా బుద్ధుడు కాలేదు, అంటే ప్రబుద్ధుడిగా ఉన్నట్లు లెక్క. అలాగే ఈ శ్రీనివాస్ అనే ఆత్మ లోపల భయాలు ఉన్నాయనుకోండి, రకరకాల భయాలు. పరువు పోతుందేమో అనే భయం, చచ్చిపోతామేమో భయం, ఏం చెప్తే ఏమైపోతుందనే భయం, మాంసం తినకూడదని చెప్పకూడదనే భయం, పూజలు చేస్తే పూజలు అవసరం లేదని చెప్పకూడదనే భయం, ఇలాంటి భయాలన్నీ ఉన్నాయనుకోండి, మనకి బుద్ధి ఇంకా రాలేనట్లు లెక్క. ఎవరైతే ఈ భయాలన్నిటిని వదిలిపెట్టేశారో, అంటే ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు బుద్ధత్వము. కాబట్టి బుద్ధత్వం ఉందా లేదా మనకి మనమే చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనం బుద్ధులు అయ్యా లేదా ఇంకొక లిట్మస్ టెస్ట్ ఉంది. ఒకసారి నాతో పాటు చెప్పండి, మాటలాడుటొకటి, మనసులోనొకటి. గట్టిగా చెప్పాలి, మాటలాడుటొకటి, మనసులోనొకటి, ఒడలి గుణమందు నడత ఒకటి, ఇటుల కలుగును ముక్తి, ఇటులుండక తాను, ఇటుల కలుగును బుద్ధత్వం, ఇటులుండక తాను. అది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు వేమన, నువ్వు బుద్ధుడివా కాదా అంటే ఎలా తెలుస్తుంది నీకు? ఇంకొకరు చెప్తే తెలియదు మన బుద్ధత్వం మనకే తెలుస్తుంది. నా బుద్ధత్వము పరమేశ్వర రెడ్డి సార్కి తెలియదు, పరమేశ్వర రెడ్డి సార్ బుద్ధత్వం నాకు తెలియదు. నా బుద్ధత్వం నాకే తెలుస్తుంది, ఆయన బుద్ధత్వం ఆయనకే తెలుస్తుంది. ఎలా ఉంటుంది బుద్ధత్వం అన్నట్టు? మాటలాడుటొకటి, మనసులోనొకటి, వడలు గుణమందు నడత ఒకటి. ఇలా ఉంటే బుద్ధత్వం లేనట్టు. సో ఏది మాట్లాడుతున్నామో అదే ఆలోచించాలి, ఏది ఆలోచిస్తున్నామో అదే చేయాలి, ఏది చేస్తున్నామో అదే ఆలోచించాలి, అదే మాట్లాడాలి. అంటే ఈ మూడు ఒక సరళ రేఖలో ఉన్నాయంటే అక్కడ బుద్ధత్వం ఉందని లెక్క. మరి మనం చెక్ చేసుకోవాలి, ఉందా లేదా బుద్ధత్వం, ఉందా లేదా? ఏమో మరి, ఎవరు బుద్ధత్వం వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఇది అందరూ బుద్ధుళ్ళు అవ్వాలి అన్న సంకల్పంతో పెట్టింది. ఇది బుద్ధుల్ని పొగడడం కోసం కాదు, బుద్ధుళ్ళ భజన చేయడం కోసం కాదు. ఎక్కడో గౌతముడు ఒక్కడే బుద్ధుడు కాదు, మనం కూడా బుద్ధుళ్ళం అవ్వాలి. ఎక్కడో తిరుమలలో ఒక్కడే వెంకటేశ్వర స్వామి కాదు, మనం కూడా వెంకటేశ్వర స్వామిని అవ్వాలి. ఎక్కడో కైలాసంలో ఒక్కడే శివుడు కాదు, మనం కూడా శివుళ్ళం కావాలి అన్న సంకల్పంతో ఆవిర్భవించిందే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇక్కడ నో పూజలు, నో భజనలు, పూజ చేయగా పూజారి తానాయే, పూజ వస్తువెన్న భువని తానే, ఎడ పూజ చెయ్య ఎల్ల దిక్కులు తానే, తానే నేను నేనే తాను. నువ్వు వేరుగా ఉంటే పూజ చేయాలి, నువ్వే అంతా ఉన్నప్పుడు వేరేం పూజ? కాబట్టి నో పూజ. పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్లో అంటే సరి అయిన ఆధ్యాత్మికతలో ఎవరికి పూజ చేయాల్సిన అవసరం లేదు, అంతా ఒకటే అని తెలుసుకోవాలి. సరైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఉన్నదంతా పూర్ణమే ఉంది, ఉన్నదంతా పూర్ణమే ఉంది. సదానంద యోగి గొప్పవారు, మనం వంకాయలం బెండకాయలం కాదు. సదానంద యోగి దగ్గర ఏముందో మన దగ్గర కూడా అదే ఉంది. అది తెలుసుకోవడం కోసం ఆవిర్భవించింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ఆయన జీవితం అంతా అదే బోధించారు పత్రి గారు. మనం దాన్ని ఔపోసన పట్టాలి. మనం ఎంతవరకు పడతామన్నది మన చేతుల్లో ఉంటుంది, ఎవరిష్టం వాళ్ళది. ఒకసారి నాతో పాటు చెప్పండి, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా, భజన చేస్తే భజన మహాదేవా, బుద్ధత్వ సాధన చేస్తే బుద్ధత్వ మహాదేవా. అరిహంత్ బోధిసత్వ బుద్ధ. అరిహంత్ అంటే ఏమిటంటే సత్యాన్ని అన్వేషణ చేసి సత్యాన్ని పొందినవాడు అరిహంతుడు అంటారు. ఏమిటి సత్యము? నేను ఈ శరీరం కాదు, నేను దీన్ని ఇలా ఊపుతున్నాను కదా, ఆ ఊపేవాడిని నేను, అంటే ఆత్మ పదార్థాన్ని నేను అన్న అనుభూతిని సంపాదించిన వాడిని అరిహంతుడు అంటారు. బోధిసత్వం అంటే ఏమిటి? ఆ ఆత్మ పదార్థాన్ని తెలుసుకుని ఆ కాస్మిక్ ఎనర్జీని విస్తారంగా పొందేవాడిని ఏమంటారు? బోధిసత్వ అంటారు. ఎవరైతే ఆ కాస్మిక్ ఎనర్జీని పొందారో దాన్ని స్థితం చేసుకుని మరి అది అందరి చోట్ల అదే ఆత్మ పదార్థం ఉంది అని అనుభూతిపూర్వకంగా తెలుసుకున్న వాడిని బుద్ధుడు అంటారు. అరిహన్ బోధిసత్వ బుద్ధ.
ఒకసారి నాతో పాటు చెప్పండి. సత్యం, శివం, సుందరం. ఎస్ ఎస్ ఎస్. మొదటి ఎస్ ఏమిటి? సత్యం. ఏమిటి సత్యము అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాడిని అరిహంత్ అంటారు, అంటే సత్యం పొందిన వాడని అర్థం. తర్వాత శివం అంటే ఏమిటి? శక్తిని తీసుకోవడం, ఎనర్జీని తీసుకోవడం, ఆ ఎనర్జీలో మునిగి తేలడం, కాస్మిక్ ఎనర్జీలో మునిగి తేలడం, దాన్ని శివం అంటారు. తర్వాత సుందరము. మిగిలింది ఏమిటి? సుందరము. ఇంకేం మిగులుతుంది? సత్యం, శివం, సుందరం. నేను సుందరంగా ఉన్నానా లేదా? సుందరంగా ఉన్నాను లేదా? ఎక్కడి నుంచి వస్తుంది సుందరము? సుందరం అనేది ఇక్కడి నుంచి రాదు. సుందరం అనేది లోపల నుంచి ఉంటుంది. అది ఈ లోపల ఆ బ్రహ్మ పదార్థంలో మనం ఆ దృష్టి అక్కడ ఉన్నప్పుడు ఆ సుందరం సహజంగానే బయటకు వస్తుంది. రమణ మహర్షి గోచి పెట్టుకుని ఇట్లా ఉండేవాడు, గూనిగా నడిచేవాడు. కానీ రమణ మహర్షి సుందరం ఉంది ఆయన దగ్గర, సుందరుడు అయ్యాడు ఆయన రమణ మహర్షి. అష్టవక్రుడు 8 వంకర్లు ఉన్నాయి ఆయన శరీరానికి, కానీ ఆయన సుందరుడు అయ్యాడు. కాబట్టి మనం కూడా సత్యాన్ని పట్టుకుంటే శివం వస్తుంది, సత్యం శివం కలిస్తే సుందరం అవుతాము. సత్యం, శివం, సుందరం. కాబట్టి మన లక్ష్యము సౌందర్యాన్ని పొందడము. ఏమిటా సౌందర్యం? ఆత్మ సౌందర్యము. తర్వాత ఈ బుద్ధుడి లైఫ్లో ఆయన అన్ని విప్లవాత్మకమైన మాటలు చెప్పాడు ఆ రోజుల్లో. ఏమిటంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. నువ్వు ఒక బ్రాహ్మణ స్త్రీ కడుపును పుడితే బ్రాహ్మణుడు కాదు, జంజం వేసుకుంటే బ్రాహ్మణుడు కాదు, అగ్రహారంలో నివసిస్తే బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞానం ఉంటే బ్రాహ్మణుడు అని చెప్పారు ఆ రోజులు. అప్పుడే 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు. చూడండి ఎంత ధైర్యం ఉండాలి. ఆ సత్యం నోట్లోంచి రావాలంటే అది అనుభవించి ఆ సౌందర్యంలోంచి ఆ సత్యం వస్తుంది, లేకపోతే వస్తుందా? రాదు. కాబట్టి ఆయన ఇంకో మాట ఏం చెప్పాడంటే వృద్ధత్వం అనేది జ్ఞానంతో వృద్ధులం కావాలి. మనము వయసుతో వృద్ధులం కాదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు తల నెరిస్తే వృద్ధులం కాదు, జ్ఞానంతో వృద్ధులం కావాలి. అంటే ఆత్మస్థితిలోంచి ఆ వృద్ధత్వం అనేది పుడుతుందని చెప్పాడు. తర్వాత ఆయన జీవితంలో ఒక మూడు విషయాల్ని చూశాడు. ఏమిటది? మొట్టమొదటి రోగం, రెండోది ముసలితనం, మూడోది చావు. ఈ మూడింటిని ఆయన చూశాడు. ఆ మూడింటిని చూస్తేనే ఆయన బుద్ధుడు అయ్యాడు. మరి మన సంగతి ఏమిటి? రోజు మనం వేలాది మంది ముసలి వాళ్ళని చూస్తున్నాం, వేలాది మంది రోగిష్ఠులను చూస్తున్నాం, వేలాది చావులను చూస్తున్నాం, కానీ మనకు బుద్ధత్వం వస్తుందా? చూడండి. మరి ఒకసారి ఆయన ఒక రోగిష్ఠుని చూశాడు. అది ఏమిటి అన్నాడు. అది రోగం సార్ అన్నాడు. రోగం అంటే ఏమిటి సార్? కర్మని మనకు రోగంగా తెచ్చుకుంటాము. చెడు కర్మ చేస్తే రోగం వస్తుంది, మంచి కర్మ చేస్తే భోగం వస్తుంది. అవునా, నాకు కూడా రోగం వస్తుందా అన్నాడు. నీకు కూడా కర్మ ఉంటే వస్తుంది, ఎవరికైనా వస్తుంది రోగం అన్నాడు. అవునా, సరే కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం ముందుకెళ్తే ముసలాయన కనిపించాడు, ఒక ఆయన వృద్ధుడు కనిపించాడు. అదేమిటి అన్నాడు. తెలియదు ఈయనకి వాళ్ళు ఏమిటో, అప్పటిదాకా సమాజంలోకి రాలేదైనా. అదేమిటంటే అది వృద్ధత్వం అంటారు సార్ అన్నాడు. అవునా, వృద్ధత్వం అంటే ఏమిటి అంటే మనం పుట్టి పెరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ శరీరం ముడతలు పడిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు సరిగా కనపడవు, తల నెరిసిపోతుంది, నడవలేము, దాన్ని వృద్ధత్వం అంటారు బాబు అన్నాడు. అవునా, నేను కూడా వృద్ధుడిని అవుతానా? ఎస్ సార్, మీరు కూడా వృద్ధుడు అవుతారు అన్నాడు. సరే కొంచెం ముందుకు వెళ్దాం అంటాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక శవం కనిపిస్తుంది. అప్పుడు అడుగుతాడు బుద్ధుడు, ఏమిటది అంటాడు. దాన్ని శవం అంటారు సార్ అంటారు. శవం అంటే ఏమిటి అంటే మన జీవితం పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం పోతాం, మనల్ని ఆత్మ అంటారు. మనం పోయిన తర్వాత ఈ శరీరం కుళ్ళిపోతుంది, దాన్ని శవం అంటారు. అవునా, నేను కూడా శవం అవుతానా అంటే నీ బాబు కూడా శవం అవుతాడు బాబు అంటాడు. ఎవడైనా శవం అవుతాడు, అవుతావా లేదా? సో ఈ 3 అనుభవాలతోటి ఆయన ఆ గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడైపోయాడు. కాబట్టి మనం కూడా 1-2 మాటలు పట్టుకుని, ఎక్కువ మాటలు వద్దు. ఒకసారి నాతో పాటు చెప్పండి. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకొక దెబ్బ. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకొక దెబ్బ. ఒక మాట చాలదా? చెప్పండి. వేమన చెప్పాడు ఇందాక వేమన పద్యంలో, పూజ చేయగ చేయగ పూజారి తానయ్య, పూజ వస్తువెన్న భువన తానే, ఏడ పూజ చేయ ఎల దిక్కులు తానే, తానే నేను తాను అని చెప్పాడు. ఆ ఒక్క మాట చాలదా పూజను వదిలిపెట్టడానికి?
పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూడుటకును వండి తినేటి వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ. ఒక్క మాట చెప్పాడు చాలదండి మనం మంచి మనుషులు అయితే మాంసం విడిచిపెట్టడానికి? 100 మాటలు కావాలా మాంసం తినొద్దని చెప్పడానికి? ఇంతంత పుస్తకాలు కావాలా? ఎవ్వరూ మాంసం తినకూడదు. ఇక్కడ ఎవరైనా మాంసం తినేవాడు ఉన్నారా? చెయ్యొద్దండి. ఉంటే ఒక ఆయన ఉన్నాడు. ఎవ్వరూ మాంసం తినకూడదు. మాంసం అనేది నీచమైన పదార్థం, అందుకే దాన్ని నీచు అంటాం మనం. ఎవరైతే మాంసం తింటారో ఆ బ్రతుకు నీచమైన బ్రతుకు అది. ఎందుకంటే ఆ నీచమైన పదార్థంతో నిర్మించబడుతుంది ఆ బ్రతుకు నీచమైన బ్రతుకు అది. ఏ హిందువు, ఏ ముస్లిం, ఏ క్రిస్టియను, ఏ రెడ్డి, ఏ చౌదరి, ఏ మాల, ఏ మాదిగ ఎవ్వరూ మాంసం తినకూడదు. మన కుల మతాలతో సంబంధమే లేదు, మన జాతితో సంబంధమే లేదు. ఎవ్వరూ మాంసం తినకూడదు. మాంసం అనేది ఈ మానవ జాతికి పట్టిన అది చీడాది. మన ఇంట్లో చెద పడుతుందిగా చెద, ఆ చెద మానవ జాతికి పడితే దాని పేరే ఆ మాంసాహారం అనే చెద. ఎవరు మాంసం జోలికి పోకూడదు. మనం ప్రచారం చేయాలి. ఒకసారి నాతో పాటు చెప్పండి. పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారార్థం ఇదం శరీరం. ఇది ఎందుకుంది శరీరం? ఇక్కడ లైట్ ఉంది. లైట్ ఎందుకుంది? ఇది కాంతిని ఇవ్వడానికి. అది కాంతి ఇవ్వకపోతే దాని లైట్ అంటామా? దాని బ్రతుకేమైనా అర్థం ఉందా? ఫ్యాన్ ఉంది, ఇక్కడ కూలర్ ఉంది, అది ఎందుకుంది? చల్లదనాన్ని ఇవ్వడానికి ఉంది, గాలిని ఇవ్వడానికి ఉంది. అది గనక చల్లదనం గాలిని ఇవ్వకపోతే దాని బ్రతుకేమైనా అర్థం ఉందా? మరి నీకు శరీరం ఎందుకుంది? పరోపకారార్థం ఇదం శరీరం. రేపు శరీరం మనకి ఎందుకు ఇవ్వబడిందంటే రెండింటి కోసం ఇవ్వబడింది. ఒకటి మనంతటి మనం ఎంజాయ్ చేయడానికి, మన జీవితాన్ని, భౌతికమైన జీవితాన్ని ఎంజాయ్ చేయడం, ఏడుస్తూ ఉండడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి మనకి శరీరం ఇవ్వబడింది. రెండో శరీరం ఎందుకు ఇవ్వబడింది? పర ఉపకారార్థం. ఏదో ఒక ఉపకారం చేయాలి. ఒక్క మనిషి ఎంత ఉపకారం చేశాడు చెప్పండి. మనము ఉపకారం చెయ్యాలి. మనం ఉపకారం చేస్తేనే మన జీవితానికి, మన బ్రతుకుకి ఒక అర్థం, ఒక పరమార్థం వస్తుంది. కాబట్టి మనం నోరు తెరిచి చెప్పకపోతే ఎవరికి తెలియదు. నేను ఉపేంద్ర గారిని కలిశాను. ఉపేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీయించుకుని అయ్యా నమస్కారం మీరు చాలా బాగున్నారు అని 2 మాటలు చెప్పి వచ్చేసాను అనుకోండి, తెలుస్తుంది ఆయనకి. నేను చెప్పాను ఆయనకి మీరు మాంసం తినకూడదు సార్ అన్న. నాకు బలం కావాలి, ఎట్లా వస్తుంది అన్నాడు. ఏనుగుకి ఎక్కడి నుంచి బలం వచ్చింది సార్? అక్కడి నుంచే మీకు కూడా బలం వస్తుంది అన్నాను. అవునా? నాకు శక్తి కావాలి, ఎనర్జీ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. సార్ గుర్రానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మీకు కూడా అక్కడి నుంచి వచ్చింది సార్ అన్నాను. అవునా? ఆయన ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యారు. వాటి జంతువుని ఎట్లా చంపుతున్నామో వాటిని తినడం అంతా చెప్తే ఆయన కనెక్ట్ అయ్యి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్ళి ఒక సిగరెట్ కాల్చుకొచ్చారు. ఆయన వచ్చి శ్రీనివాస్ గారు మీకు ఏం కావాలి అన్నారు. సార్ మీరు వెజిటేరియన్ అవ్వాలి సార్, ఇంకే అంతే చాలు అన్నాను. ఓకే నేను వెజిటేరియన్ అయిపోయాను ఈ రోజు నుంచి, 8 ఏళ్ల క్రితం. ఇంకేం కావాలన్నాడు. సార్ మీ ఫ్యాన్స్ అందరికీ మీరు ఒక మెసేజ్ ఇవ్వండి సార్, అందరినీ నాన్ వెజ్ మానేయమని. అంటే సరే కెమెరా పెట్టండి అన్నారు. అంతే. ఇంకేం కావాలన్నాడు. ఇంకేం వద్దు మహాప్రభు అన్న. 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసాం. కాబట్టి మన నోరు తెరిచి చెప్పకపోతే ఎవరికి ఏమీ తెలియదు. మనకు నోరు ఉంది. ఒక మనిషి అంత చేసినప్పుడు ఇంతమంది ఎంత చేయాలి? మనందరం కూడా ప్రతి గడపకి పోదాము, ప్రతి ఇంటికి పోదాము, ప్రతి మనిషి దగ్గరికి పోదాము. మన దగ్గరికి వస్తే చెప్దాము, లేదా మన దగ్గర రాకపోతే మనం పోదాము. పోయి చెప్తే అందరికీ అన్నీ తెలుస్తాయి. మానతారో లేదనేది వాళ్ళ ఇష్టం, మన చేతుల్లో ఉండదు అది. ఓకే. అక్టోబర్లో మనం ఒక కార్యక్రమం జరుపుకోబోతున్నాము. జాతీయ అహింస ధ్యాన మహాసభలు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నాంపల్లిలో. ఒకసారి ఆ ప్రోగ్రాం విజన్ ఒకసారి చూద్దాం. ఒక నిమిషంలో మనం ఆ ప్రోగ్రాం బ్యానర్ని రిలీజ్ చేసుకుందాము. ఒకసారి నాతో పాటు చెప్పండి అందరూ. జాతీయ అహింస ధ్యాన మహాసభలు. జాతీయ అహింస ధ్యాన మహాసభలు. ఈ కార్యక్రమం మనం అక్టోబర్ 1 నుండి 5 వరకు జరుపుకుంటున్నాము. అక్టోబర్ 1 ఏమిటి విశిష్టత అంటే అహింస శాకాహార దినోత్సవం, అంతర్జాతీయ శాకాహార దినోత్సవం. 2వ తారీఖు అంతర్జాతీయ అహింసా దినోత్సవం. 4వ తారీఖు అంతర్జాతీయ జంతు సంరక్షణ దినం. 5వ తారీఖు అంతర్జాతీయ గురు పూజోత్సవం. సో ఈ 5 రోజుల్లో 4 రోజులు విశిష్టమైన రోజులు ఉన్నాయి. తప్పనిసరిగా మనందరం
హైదరాబాద్లో 5 రోజులు అక్కడే ఉందాము. అందరికీ చక్కటి వసతి ఏర్పాటు చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పేరు పేరున రావాలని మీరు, మీ మిత్రులు, మీ బంధువులు, శాకాహారులు, మాంసాహారులు, ఆధ్యాత్మికులు, అనాధ్యాత్మికులు అందరూ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర గారి మెసేజ్ ఈ ప్రోగ్రామ్. మన ఆచార్య శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దామండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు, ఆయన ఒక ఫాలోవర్స్ని తయారు చేయాలనుకోలేదు, లేకపోతే పండితులను తయారు చేయాలనుకోలేదు, స్పిరిచువల్ సైంటిస్టులను తయారు చేయాలనుకున్నారు. మరి ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఎంతో మంది పిరమిడ్ సైంటిస్టులుగా తయారు చేయబడ్డారు. ఈ రోజున పిఎస్ఎస్ఎంఏ కాదు, మరి అవుట్ ఆఫ్ ద పిఎస్ఎస్ఎంలో కూడా ఎంతో మంది మరి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి ఉండి ఆ యొక్క సైంటిస్టుల్ని వెతుక్కుంటున్నారు. అలా వెతుకులాటలో మరి ఒక ఆర్గనైజేషన్కి మరి శ్రీనివాస్ ఆచార్య గారు దొరికారు. ఈయనకి స్పిరిచువల్ సైంటిస్ట్ అనే ఒక అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఒకసారి ఆచార్య శ్రీనివాస్ గారు గట్టి క్లాప్ చేద్దాం. ఇప్పుడు ఈ రోజున బయట ఒక ఆధ్యాత్మిక తెలియని వ్యక్తులే మరి ఒక పిరమిడ్ మాస్టర్ని స్పిరిచువల్ సైంటిస్ట్గా గుర్తించగలిగినప్పుడు మరి మనందరికీ ఆధ్యాత్మిక తెలిసిన మనం మరి గుర్తించలేకపోవడం అనేది ఖచ్చితంగా అవివేకం అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ యొక్క ఆధ్యాత్మికత పట్ల ఉన్న జిజ్ఞాసని, వాళ్ళకున్న సంకల్పాలని, వాళ్ళకున్న ఆ యొక్క శక్తిని గుర్తిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ధ్యానమయం కావడానికి కంకణం కట్టుకున్న వాళ్ళకి మనమందరం నిలబడాలి. కంకణం కట్టుకోగలిగిన వాళ్ళు కట్టుకోవాలి. కంకణం కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఆ కంకణం కట్టుకున్నారో ఆ సంకల్పం కోసం ఇలా గొప్ప గొప్ప కార్యక్రమాలని శ్రీకారం చుడుతున్నారో వాళ్ళందరితో మనం ఉండాలి. అదేవిధంగా మరి ఆచార్య శ్రీనివాస్ గారితో మనమందరము ఉందాము. జాతీయ అహింస ధ్యాన మహాసభలకి మనమందరము వద్దాము. మనందరి భాగస్వామ్యాన్ని అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చలో హైదరాబాద్, చలో చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్. అందరికీ నమస్కారం. మరి ఈ అక్టోబర్ ప్రోగ్రాం జాతీయ అహింస ధ్యాన మహాసభలు చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. ఈ ప్రోగ్రాంకి ఎంతో మంది ప్రముఖులు రాబోతున్నారు. చిన్నజీయర్ స్వామి గారు వస్తారు, హీరో ఉపేంద్ర గారు వస్తారు, మేనకా గాంధీ గారు వస్తారు, అమల గారు వస్తారు, ఇంకా ఎంతో మంది రాబోతున్నారు. సో మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఆ 5 రోజులు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అక్కడ అందరికీ కూడా అకామిడేషన్, ఫుడ్ అంతా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్లాప్స్. గట్టిగా చెప్పట్లండి. మరి ఇంత గొప్ప మహాసంకల్పానికి ఇంతైనా ఈ చప్పట్లు గట్టిగా తిప్పిచ్చేస్తున్నారు. బిగ్ క్లాప్స్. అహింస ధ్యాన మహాసభలు, జాతీయ అహింస ధ్యాన మహాసభలు మరి అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఆచార్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. మనం అందరము పార్టిసిపేట్ చేద్దామా? యా, తప్పకుండా సేవాదళ్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మరి ఈ అహింస, జాతీయ అహింస ఈ సభల్ని మనం విజయవంతం చేయాలి. దేశవ్యాప్తంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇద్దామా? థ్యాంక్ యూ. అయిపోయింది.